రాష్ట్ర ప్రభుత్వం జపాన్లో కొన్ని కంపెనీలతో పెట్టుబడులు పెడుతున్నట్టుగా ఒప్పందాలు చేసుకుంటుంది. అయితే ఆ కంపెనీలకు మరి నిజంగా అంత స్థాయి ఉందా, అంత ట్రాక్ రికార్డు ఉందా, అన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టేటువంటి సామర్థ్యం ఆ కంపెనీలకు ఉందా అంటే అనేక డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 5,700 కోట్లతోటి ఉర్సా కంపెనీతోటి పెట్టుబడులు పెట్టించామని ఒప్పందం చేసుకుంటుంది. కానీ ఆ ఉర్సా కంపెనీకి ఊరు పేరు లేని పరిస్థితి. ఎక్కడా కూడా కంపెనీ ఏంటి, కంపెనీ కార్యకలాపాలు ఏంటి, దాని టర్న్ ఓవర్ ఏంటి అనేది ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉర్సా కంపెనీ గురించి తెలిసిన మరుసటి రోజే మారుబేని అనే మరో కంపెనీతోటి 1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టుగా ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం. సో ఆ కంపెనీ కూడా ఎక్కడా ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంతో ఎటువంటి ఒప్పందాలు కానీ ఎటువంటి పెట్టుబడులు కానీ పెట్టలేదు. అయితే ఈ మారుబేని కంపెనీ అత్యంత వివాదాస్పదమైన కంపెనీగా దీనికి పేరుంది. ఎందుకంటే నైజీరియాలో కావచ్చు, ఇండోనేషియాలో కావచ్చు ఈ కంపెనీ పైన లంచాల కేసు నమోదైంది. అక్కడ అనేక జరిమానాలు కట్టి బయటపడి, అంటే ఆ లంచాలు ఎట్లా అంటే వాళ్ళకి అక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా కాంట్రాక్టులు దక్కడం కోసమో లేకపోతే పెట్టుబడులు పెట్టడం కోసం సాయం చేసే అధికారులకి లంచాల ఆశ చూపి అట్లా ఆ లంచాల కేసులు ఆ కంపెనీ పైన నమోదైంది. భారీ సంఖ్యలో జరిమానాలు కట్టి బయటపడ్డటువంటి పరిస్థితి మారుబేని కంపెనీది. మారుబేని కంపెనీ 2022-23లో ప్రకటించిన దాని ప్రకారం దాని నిర్వహణ ఆదాయం ఎంత అంటే 100 నుంచి 500 కోట్లు మాత్రమే. ఆ కంపెనీ ట్రాక్ రికార్డు తీసుకున్నా కూడా ఆ కంపెనీ 1996లో ఉన్నప్పటికీ అప్పటి నుంచే తన కార్యకలాపాలు కొనసాగించినప్పటికీ కూడా ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఎక్కడ కానీ ఎటువంటి పెట్టుబడి కానీ ఒప్పందం కానీ జరిగినటువంటి పరిస్థితి లేదు. అయితే మారుబేని కంపెనీ సొంతంగా ఒక వెబ్సైట్ నిర్వహించడం కానీ, దాని కార్యకలాపాలు ఏంటి, దాని ఉద్యోగులు ఏంటి, ఉద్యోగుల వివరాలు కావచ్చు, దాని యాక్టివిటీ కావచ్చు, ఎక్కడా కూడా బహిర్గతం కాని పరిస్థితి. సో దీంతో అన్ని షెల్ కంపెనీలతోటి, ఊరు పేరు లేని కంపెనీలతోటి కేవలం ఒక నెంబర్ గేమ్ మాత్రమే ఆడుతోంది. 1000 కోట్లు, 5,000 కోట్లు ఇట్లా ఇంత స్థాయిలో పెట్టుబడులు తీసుకొస్తున్నామనే ఒక ప్రచార ఆర్భటమే తప్పించి అవి గ్రౌండ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ కంపెనీల తీరు అంత అనుమానాస్పదం అన్నటువంటి ఒపీనియన్ వ్యక్తమవుతోంది.